నిజామాబాద్ జిల్లాలో భారీ స్కామ్ వెలుగు చూసింది. యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ప్రైవేట్ వ్యక్తుల పేరిట కోట్లలో స్కామ్ చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు గుర్తించిన లెక్కల ప్రకారం 5 కోట్ల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. శివాజీనగర్ బ్యాంక్లో పనిచేస్తున్న సదరు అధికారి పలువురు వ్యక్తుల పేరిట వివిధ రకాల రుణాలు తీసుకున్నాడు. అయితే వాటిని లబ్ధిదారుల ఖాతాకు కాకుండా నేరుగా తన ఖాతాలకు మళ్లించాడు. ఆ తర్వాత పలువురికి ఈఎంఐ చెల్లించాలని బ్యాంక్ నుంచి వారి ఫోన్లకు సందేశాలు వెళ్లాయి. దీంతో పాటు మరికొందరు డిఫాల్ట్ అయ్యారు. బాధితులు బ్యాంకు వెళ్లి ఆరా తీయగా స్కామ్ జరిగిన విషయం బయటకొచ్చింది. ఈ ఘటనపై అప్రమత్తమైన యూనియన్ బ్యాంక్ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. బాధితులను పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం స్కామ్ కు పాల్పడిన సదరు అధికారి అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. అయితే బ్యాంక్ అధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు పడుతున్నారు. నేను నిజామాబాద్ వర్ని రోడ్లోనే ఉంటాను. నాకు బిజినెస్ లోన్ పర్పస్ గురించి నేను బడాబజార్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ గారు సార్ని కలిశాను లాస్ట్ 6 మంత్స్కి. కలిస్తే నాకు బిజినెస్ లోన్ గురించి కావాలి సార్ అని అంటే ఓకే సార్ మీ డీటెయిల్స్ ఇవ్వండి, నేను చెక్ చేస్తాను ఓకే అని అన్నారు. ఇచ్చాక నాకు బిజినెస్ లోన్ కావాలని అంటే షూరిటీ కావాలని చెప్పారు. షూరిటీ కావాలని చెప్తే నా ఇల్లు మార్గేజ్ చేసి ఇచ్చాను. మార్గేజ్ చేసి ఇచ్చాక నాకు లోన్ శాంక్షన్ చేసి ఇచ్చారు సార్. లోన్ శాంక్షన్లో వచ్చేసి 40 lakhs లోన్ శాంక్షన్ చేసి అందులో 20 లక్షలు టర్మ్ లోన్ కింద ఇచ్చారు, 20 లక్షలు సీసీకి ఇచ్చారు. 20 లక్షలు సీసీ కిందకి ఇచ్చిన దానికి షూరిటీ కిందకి బ్లాంక్ చెక్స్ తీసుకున్నారు నా దగ్గర. ఆ బ్లాంక్ చెక్స్ తోటి సీసీ లోన్ వచ్చేసి లాస్ట్ 3-4 months శాంక్షన్ అయిపోయింది. వారు ఇప్పటివరకు నాకు శాంక్షన్ కాలేదని చెప్పి నేను ఇచ్చిన షూరిటీ చెక్ల నుంచి మొత్తం 20 లక్షల అమౌంట్ వారు విత్డ్రా చేసేసుకున్నారు. బడాబజార్ బ్రాంచ్లో హౌస్ లోను ప్లస్ పిఎన్జేపీ లోన్ తీసుకున్నాను ఫస్ట్. ఆ విధంగా అజయ్ సార్తో కొంచెం పరిచయం ఏర్పడ్డది. ఈ తీసుకున్న ఈ 2 లోను తీసుకున్న ఒక 1 month తర్వాత మళ్ళీ సార్ పిలిపించి, సార్ మీరు ఇంకో బిజినెస్ ఉంది కదా దానికి కూడా ఎలిజిబుల్, దాని మీద కూడా ఏదైనా లోన్ తీసుకోండి సార్, మీకు నేను ఇస్తాను, మీ సివిల్ బాగుందని చెప్పేసి నన్ను మభ్యపెట్టిండు. నాకు అవసరం లేదు సార్, అది ఈ 2 చాలని చెప్పేసి నేను చెప్పాను. లేదు సార్ మీకు అవసరం లేకుంటే నేను తీసుకుంటాను, నేను కొంచెం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను, నాకు కొంచెం 15 లక్షల అవసరం ఉంది హౌస్, మా వైఫ్ కూడా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో ఎంప్లాయీ, నేను కూడా బ్యాంక్ మేనేజర్ సార్, మీకు కావాలంటే 5 చెక్కులు షూరిటీగా పెట్టి తీసుకుంటాను, ఒక 3 monthsలో ఇచ్చేస్తానని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టేసి మమ్మల్ని నమ్మబలికాడు సార్. సరే బ్యాంక్ మేనేజర్ కదా ఎక్కడికి వెళ్తాడని చెప్పేసి నేను కూడా యాక్సెప్ట్ చేసి ఓకే చెప్పినాం. 15 లక్షల రూపాయలు నా పేరు మీద చెప్పేసి తీసేసుకొని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిండు. నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ 15 లక్షల రూపాయలు సార్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేసేసినాం, మళ్ళీ అజయ్ సార్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి అతను వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత చూస్తే నా 15 లక్షలు కాదు 24 లక్షలు అని చెప్పేసి తెలుస్తున్నారు. బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. ఎలాగైనా సరే మా పైసలు మాకు వచ్చేటట్టు చూడండి. అతను మా అకౌంట్లో వేసినది మెయిన్ మళ్ళీ అతనికే ట్రాన్స్ఫర్ చేసినట్టుగా నా దగ్గర స్టేట్మెంట్ ఉంది. ప్లస్ అతను ఇచ్చిన నాకు 5 చెక్కులు ప్రూఫ్లు నాకు